నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో నకిలీ స్టాంపుల కుంభకోణం అయితే బయటపడింది. వివరాల్లోకి వెళ్తే కువైట్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆధ్వర్యంలోని క్రిమినల్ సెక్యూరిటీ విభాగం చేపట్టిన భద్రతా ప్రయత్నాలలో భాగంగా విస్తృతమైన నిఘా మరియు సమాచార సేకరణ అనంతరం అధికారిక ప్రభుత్వ స్టాంపులను నకిలీ చేసి వాటిని ప్రవాసులకు మరియు కొన్ని కంపెనీలకు అక్రమంగా విక్రయించడంలో నైపుణ్యం కలిగిన 5 బంగ్లాదేశీయులతో కూడిన ఒక నేర ముఠాను రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పట్టుకుంది. ఆసుపత్రి లోపల బయట అనుమానితులు ఈ యొక్క బంగ్లాదేశీయులు, బెంగాలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆసుపత్రుల లోపల బయట నకిలీ ప్రభుత్వ స్టాంపులను ప్రోత్సహిస్తూ పంపిణీ చేస్తూ ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. అక్రమంగా ఆర్థిక లాభాలు ఆర్జించాలనే లక్ష్యంతో 5 మరియు 10 దినార్ల విలువైన స్టాంపులకు వాటి అధికారిక విలువ కంటే తక్కువ ధరలకు విక్రయించారు. అరెస్టు మరియు సోదాల సందర్భంగా నకిలీ స్టాంపుల తయారీ ప్రక్రియలో ఉపయోగించే ఒక ల్యాప్టాప్, ఒక ప్రింటరు మరియు ప్రత్యేక స్టాంప్ రోల్స్ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తులో అనుమానితులు ఆసుపత్రులలో ఒక దాని నుంచి అధికారిక స్టాంపుల కోసం కేటాయించిన పేపర్ రోల్స్ను దొంగలించి వాటిని తమ అక్రమ కార్యకలాపాలలో ఉపయోగించుకున్నట్లు బయటపడింది. అనుమానితులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వారిని అలాగే స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. ఇలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొన్న వారిని పట్టుకోవడానికి, ప్రజానిధులను మరియు జాతీయ భద్రతను పరిరక్షించడానికి భద్రతా చర్యలను కొనసాగిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పునరుద్ఘాటించింది. ప్రస్తుతం హాస్పిటల్లో మనం చూసుకుంటే 5 దినార్ల స్టాంపు, 10 దినార్ల స్టాంపులు ఏవైతే ఉన్నాయో వాటినైతే వీళ్ళు నకిలీ చేయడం జరిగింది. అలాగే తక్కువ ధరకైతే కొన్ని కంపెనీలకు మరియు ప్రవాసులకైతే వీళ్ళు అమ్మడంతో ప్రవాసులు కూడా వీటిని కొనుగోలు చేసి హాస్పిటల్ కానీ లేకపోతే ఇతర కార్యాలయాలకు వెళ్ళి వాళ్ళైతే పనులు చేసుకునేవారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.